అందరికీ నమస్కారం. ధనలక్ష్మి పులుసుకు స్వాగతం. దోసకాయ రోటి పచ్చడికి కావలసిన పదార్థాలు: దోసకాయ ముక్కలు, ఉడకబెట్టిన పచ్చిమిరకాయలు, ఎల్లుల్లిపాయలు, ఆవాలు, మెంతులు, ఉప్పు, తొక్క తీసిన ఎల్లుల్లిపాయలు గుళ్ళు, ఎండుమిరకాయలు, మిక్సీ జార్లో ఎల్లుల్లిపాయ రేకలు వేసుకొని పచ్చిమిర్చి రెండు కలిపి మిక్సీ కొట్టాలి. మొయ్యగా దంచాలి. దంచింది ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దోసకాయ ముక్కలు మిక్సీ జార్లో వేయాలి. వేసిన తర్వాత మొయ్యగా మిక్సీ కొట్టాలి. తర్వాత ఈ కొట్టిన పేస్ట్ ఈ మూడు కలిపి మొయ్యగా దంచాలి. కడాయి పెట్టి ఏడ్చెల నూనె వేసి ఎల్లుల్లిపాయలు గుళ్ళు వేసి ఎర్రగా వేయించాలి. వేయించిన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, కొద్దిగా మెంతులు, తర్వాత కరివేపాకు ఎర్రగా వేయించాలి. వేయించిన తర్వాత రోటి పచ్చడి మొయ్యగా దంచిన పోపులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిమ్ములో పెట్టుకుని మగ్గబెట్టుకోవాలి. పులుపు ఇష్టపడేవాళ్ళకి నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. మా వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇంకా మంచి వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అందరికీ థ్యాంక్స్ అండి. మీ అందరికీ ధన్యవాదాలు.